వైసీపీ పార్టీలో చాలామంది ఖాళీ అయిపోతున్నారు, అయిపోయింది వైసీపీ పని అయిపోయింది అంటున్నారు. వైసీపీలో ఎంతమంది ఖాళీ అయిపోయినా జగన్ కార్యకర్తలు చాలు నిలబెట్టేస్తారు పార్టీ. ఎంతమంది ఎవడు వెళ్ళిపోయినా ఆటోమేటిక్గా నిలబడిపోద్ది వైఎస్ఆర్సీపీ. కార్యకర్తలకి జగన్కి ఆ బాండింగ్ ఉందంటారా మరి మనసులో? 40% షేర్ వచ్చింది కదా. 40% షేర్ అంటే నాట్ ఈజీ కదా. 15%లోనే కదా ఎవరు సీఎం అయినా, అంతేనా? 55% ఉంటే ఎవడంటే ఆడే సీఎం. 15% తెచ్చుకోలేరా? ఇప్పటికే జనాల్లో నెగిటివ్ టాక్ వచ్చింది కదా. మన తిరుపతి డిప్యూటీ మేయర్ ఎలక్షన్లో కూడా వైసీపీ కార్పొరేటర్లు దౌర్జన్యం అదే చూశాను. అది కరెక్ట్ కాదు కదా. అంత దారుణంగా వైసీపీ వాళ్ళు చేయలేదు కదా. మరి కొట్టేసి ఆ బద్దలు కొట్టేసి ఆ గ్లాసెస్ కిడ్నాపులు చేసేయటం కొంచెం అరాచకం వెళ్ళిపోతుంది. కొంచెం కంట్రోల్ చేయాలి కార్యకర్తలను కూడా. ఇసుక మాఫియా కూడా బేభత్సంగా జరుగుతుందో. గవర్నమెంట్ ప్రశ్నించిన వాళ్ళనే కొట్టేస్తుంటే ఎట్లాగా? అసలు ఆ పార్టీ ఉన్న వాళ్ళు కూడా ప్రశ్నించలేకపోతున్నారు. ఇది బాగా పైన వాళ్ళు ఉన్నారో లేదో కానీ కింద చాలా దారుణంగా జరుగుతుంది. కేడర్ కూడా పోలీసులు కూడా ఒక ఎవరో నోడు విప్పుతుంటే వాళ్ళని కొట్టేయటం, టార్చర్ చేయడం ఇది కరెక్ట్ కాదు, మంచి పద్ధతి కాదు ఒక ప్రజాస్వామ్యంలో. జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా జరిగింది ఇది కొంత, అందుకే కదా నెగిటివ్ అయ్యింది. ఎప్పుడైనా ప్రశ్నించే వాళ్ళని ఏం చేయకూడదు. అది ప్రజాస్వామ్యంగా టీడీపీలో జరిగింది, వైసీపీలో జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. ఇది ఏ గవర్నమెంట్ అయినా సరే ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళు నాలాంటి ఫ్రీగా ఉంటేనే కదా పై వాళ్ళకి తెలుస్తుంది ఏదైనా గ్రౌండ్ లెవెల్లో. జరిగినప్పుడు అప్పుడు జగన్ గారిని బాగా విమర్శించిన పవన్ కళ్యాణ్ గారు ఈ తిరుపతి ఇష్యూలో ఎందుకు ఇట్లా కిడ్నాప్ల గురించి ఇసుక దందా జరుగుతుంది, ఎవరు పట్టించుకున్నారు? పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తా అన్నారు, ఏమైంది? లోకేష్ గారు కూడా చూసుకోవాలి కదా కింద ఎంత ఇసుక స్కామ్ జరుగుతుంది, ఎలా దోషం తినేస్తున్నారు, ఇసుక గురించి ఎంత దారుణంగా తినేస్తున్నారు ఇసుక. ఎవరైనా పట్టించుకుంటున్నారు? ఒక్కడ ఆ మీడియా 80% మీడియా చంద్రబాబు గ్రిప్లో ఉంది. కనీసం తెలియపోతే రేపోతుంది ఆన్లైన్ రిజల్ట్ ఫెయిల్ అవుద్ది. ఇది ఇప్పుడే ఇలా తినేస్తారు, ముందు ఇంకెలా తినేస్తారు వీళ్ళు అంటే ఒక 1 పార్ట్ అర్థమవుద్ది, సెకండ్ పార్ట్ ఇంకో 1.5 yearలో అర్థమవుద్ది. కూటమి పార్ట్ 2.0